దండం పెట్టు ప్లీజ్, నాకు దండం పెట్టు ప్లీజ్. ఇల్లు నాకు జపిస్తున్నావు ఇట్లా. మరి నీతో నేను ఎలా హ్యాపీ ఉంటా? నీతో జాబ్ లేదు, డబ్బు money లేదు. డబ్బు ఒకటి ఉంటేనే లైఫ్. అవును మరి. కన్నీరు జారెటి దారుల్లోనా బాధంతా రగిలింది గుండెల్లోనా. హోప్స్ పెట్టుకోవడం, ఫీల్ అవడం, ఓవర్ ఫీల్ అవడం, అది నీదే తప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే వీడియో నవ్వుకుంటూ మంచిగా హ్యాపీ మూమెంట్తో రిలీజ్ చేద్దామని అనుకున్నాను. షూట్కి వెళ్ళేంత వరకు అసలు హ్యాపీ మూమెంటే, అసలు షూట్ అయ్యేంత అంటే షూట్ సగం వరకు హ్యాపీ మూమెంటే. సడన్గా ఇట్లా అవుతుందని నాకు కూడా తెలీదు. సడన్గా అట్లా అయిపోయింది. అసలు అప్లోడ్ చెయ్యొద్దు అనుకున్నాను, కానీ నా బాధ కూడా మీకు తెలియాలి, నాకు అసలు ఏమైంది అసలు ఏంటి అనేది కూడా తెలియాలనేది మీకు తెలియాలనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఎవరైతే బ్యాడ్గా అనుకోకండి. అయిపోయింది, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. మొత్తం రిలీఫ్ అయిపోయినా మొత్తం బయటకు వచ్చేసిన. సో వీడియో చూడండి. అంటే వీడియో అసలు షూట్ అయ్యే టైంలో కూడా వీడియో తీయొద్దు అనుకున్నాను. సో ఎప్పటికైనా పనికొస్తుంది. అసలు అంటే నా తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా నేను తర్వాత చూసుకోవడానికైనా సరే వీలు ఉంటుంది. అందుకే అసలు వీడియో తీసేటప్పుడు ఎంత బాధ ఉన్నా ఎంత ఏడుపు వచ్చేసినా సరే కూల్గా ఉండి వీడియో తీసిన తర్వాత చూసిన అది అసలు తప్పే లేదు. అసలు వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఏం చెప్తున్నా నాకే అర్థమవుతలేదు. అసలు ఇట్లా అవుతుందని నేను అస్సలు కళలో కూడా ఉంచుకోలే. చూడండి గైస్, థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఛానల్లో ఇన్ని రోజుల నుంచి వీడియోలు రాలేవు. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఎందుకు అని. కొంచెం పర్సనలీ ప్రాబ్లం ఏంటంటే నా పిల్ల 1.5 month నుంచి మాట్లాడలేదు. అదే పిచ్చిలా అదే బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అసలు వీడియోస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ అసలు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నా. సో అంటే 1.5 month నుంచి నాకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, వేరే నెంబర్ నుంచి ట్రై చేస్తే కూడా అట్లీస్ట్ కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. చివరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. నిన్న మా ఫ్రెండ్ గాని ఫోన్తో చేస్తే కాల్ లేపింది. బతిమాలంగా కలుస్తా అని చెప్పింది. నిన్న నైటే వస్తానా, లేట్ అయిపోయిందని మార్నింగ్ రమ్మని చెప్పింది. ఎప్పుడు కలిసినా ఇక్కడనే తన ఇల్లు పక్కనే వస్తా అని చెప్పింది. ఈ రోజు అసలు ఏమైంది ఏంటి అనేది కనుక్కుందాం. అసలు ప్రాబ్లం ఏముందని. సో 1.5 month తర్వాత కలుస్తున్నాం కదా, తన ఫీలింగ్స్ ఏందో, అంటే నన్ను కలిసింది 1.5 month తర్వాత కలుస్తుంది. తను ఎలా అయినా సరే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీనెస్ అనేది మీకు చూపించాలనుకుంటున్నా. అసలు మాటలు కూడా రావట్లేదు నాకు, ఎందుకంటే అంత ఆనందంలో ఉన్నా. నెలన్నర అవుతుంది గైస్, చూడండి అంతే, నేను చెప్పలేకపోతున్నా అంతే. ఆ ఫీలింగ్ ఒక లవ్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, దూరం అయినప్పుడే ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది. చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నా. A few moments later. అన్న వస్తుందన్నా, ఇక్కడ మంచిగా వస్తుంది. ఆ స్టెప్స్ ఏంది గుడ్డోళ్ళ దగ్గర చూడలేక వస్తున్నా. ఏంది ఊరికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఊరికే చేస్తున్నానా? నీకు అర్థమవుతుందా? నెలన్నర మా ఇంట్లో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఎప్పుడు వచ్చి కలిసినా ఇక్కడనే కలుస్తావు కదా, ఇన్ని రోజులు ప్రాబ్లం కానీ ఇప్పుడే ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడన్నా అర్థం అవ్వాలి కానీ. కళ్ళకు కొంచెం తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే ఇక్కడ చూడు, నెల తర్వాత వచ్చిన అట్లా చూసుకునే ఇవ్వు. మనం చూసుకోవడం ఏమో గానీ మనల్ని మా వాళ్ళు చూసారనుకో వేరే లెవెల్ ఉంటుంది. చూడని మాట్లాడదాం. కాదు అసలు నీ ప్రాబ్లం ఏంటి? నెల రోజుల నుంచి కాల్ కి రెస్పాన్స్ లేదు, మెసేజ్ కి రిప్లై లేదు. అరే అట్లీస్ట్ ఏమైనా పనిలో ఉన్నావో ఎక్కడికి వెళ్ళినావో ఏదైనా చెప్తేనే నా హ్యాపీగా ఉంటా కదా. పిక్చర్ అయిపోతున్నా తెలుసా, నా ఆలోచన చూసినావా ఎట్లయిపోతున్నా? దేవదాసుని అయిపోతా కొన్ని రోజులు అయితే. ఇప్పుడు నీకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు, అసలు ఏ రెస్పాండ్ అవ్వట్లేదు. మరి నీకు అర్థం కాలేదు? ఏమర్థం? ఏమో బిజీలో ఉంటాను. ఇంకా 1 month నుంచి బిజీగా ఉంటారా? ఏమైంది ఇంట్లో ఏమైనా తెలిసిందా? నువ్వు చూడు చెప్తున్నా, అర్థం చేసుకో. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేసినా అర్థం చేసుకో ఫస్ట్. ఎందుకు ఇంట్లో తెలిసిందా? ఇంట్లో ఏమైనా అంటున్నారా? ఏమైంది చెప్పు. ఇద్దరికి సెట్ కాదు. సో ఈ ట్రావెలింగ్ ఈ రిలేషన్షిప్ ఇంతటితో ఆపేద్దాం.
ఖయాలీ మే భీ తేరా ఈ ఖయాల్. హే సరే నవ్వినలే, కామెడీ బాగుంది అని చెప్పు, ఏమైంది చెప్పు. సరే కామెడీ లెక్క కనిపిస్తుంది ఇదంతా, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే. నువ్వు ఎందుకు కామెడీలు చేస్తున్నావు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు సడన్ గా సెట్ కాదు అది కాదు అంటే కామెడీ అనకపోతే ఏంది? ఆ? అయ్యో, కొంచెం మైండ్ మెచ్యూరిటీ పెంచుకో. ఎందుకు ఏమైంది? నేను చెప్పేది అర్థం చేసుకో, మన ఇద్దరికి సెట్ కాదు. సో ఇంత Serious గా మాట్లాడుతున్నావా? సీరియస్ గానే మాట్లాడుతున్నా. సో మన ఇద్దరికి ఒట్టు, లవ్ మీద ఒట్టు. నేను ఒట్టు అంటే మళ్ళీ లవ్ మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మళ్ళీ? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే, బ్రతికుండంగానే. అన్న క్యామ్ ఆఫ్ చేసుకోనా? క్యామ్ ఏంది? నీకు అసలు నీకు నాకు అర్థం అయితే లేదు, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏంటి? నెల రోజుల తర్వాత కలుస్తున్నావు, నన్ను కలిసిన ఆనందం నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావని క్యామ్ పెట్టి నీ ఫీలింగ్స్ నా ఫ్రెండ్స్ కి నా ఫాలోవర్స్ చూపిద్దాం అనుకున్నా. నువ్వు సడన్ గా వచ్చి బ్రేకప్ అది ఇది అంటే ఏంది అసలు నువ్వు మాట్లాడేది? నేను సడన్ గా ఏం చెప్పట్లేదుగా, సడన్ ప్రాబ్లం అర్థం చేసుకోను. అసలు ఏంటి ప్రాబ్లం ఏంది? కదా నీకు మెచ్యూరిటీ ఉంది కదా. ఉంది కాబట్టి అడుగుతున్నా, చదువుకున్నా కాబట్టి అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళకే ఉంటది బ్రేకప్ లో రిలేషన్షిప్ లో కట్ అని, వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చదువుకున్నదాన్ని, నేను చదువుకున్నవాడిని. ఏంది ఈ ప్రాబ్లం ఏం చెప్పు? ఇంట్లో ఒప్పుకోవట్లేదా? సరే మాట్లాడదాం. సరే మాట్లాడదాం. మక్కలు ఇరగొడతారు పో. అసలు నీకు ఏ జాబ్ లేదు, ఏం లేదు, ఎట్లా ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారనుకుంటున్నావు? అసలు లవ్ గురించి ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు నువ్వు? లవ్ చేసేటప్పుడు తెలిసే కదా చేస్తున్నావు. అదంతా లవ్ చేసేటప్పుడు తెలియదబ్బా, జాబ్ ఉందా లేదా అనేది. బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే. ఇంట్లో ఒప్పించాలంటే డెఫినెట్ గా జాబ్ కావాలి. నువ్వు ఇలా బలాదూరు తిరుగుతుంటే నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు కామెడీగా మాట్లాడుతున్నావు కదా. నేను నిజమే చెప్తున్నా, నువ్వు నవ్వకు, దీన్ని సీరియస్ గా తీసుకో ఫస్ట్. నాకు అవ్వట్లేదు. నువ్వు ఏంది అసలు నాకు పిచ్చి? మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను. ఏంది అసలు నాకు అర్థమైతే లేదు. అర్థం చేసుకో. నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. అవునా? ఇంటికి వచ్చి మాట్లాడతాను. అసలు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండే నువ్వైతే నన్ను ఆట బొమ్మనైతి నీ చేతిలోని మాట మూగబోయేనే, నా సక్క నోడివన్న నీ మాటలేగే దేవుడెత్తుకెళ్ళేనే. జాబ్ లేదనే ప్రాబ్లమా? అవును, జాబ్ తెచ్చుకుంటా, మొన్ననే కదా స్టడీ కంప్లీట్ అయింది. జాబ్ తెచ్చుకుంటా అని చెప్పినా కదా. ఇదే చెప్తున్నావు నువ్వు లైఫ్ అంతా. నేను ఇంటికి కూర్చుంటా, మా వాళ్ళు విన్నారు కదా. సరే నీతో కాదు, మీ ఇంట్లో మాట్లాడదాం. అవసరం లేదని చెప్తున్నా కదా. అరే నువ్వెట్లా చెప్తావు? వాళ్ళతో నేను మాట్లాడతా. నువ్వేం మాట్లాడొద్దు, నేను మాట్లాడుకున్నా, అయిపోయింది, ఫిక్స్ ఫైనల్. కాదు 1.5 month నుంచి నీ మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు మార్చేసారు. నేను వచ్చి మాట్లాడతా, ప్లీజ్ అర్థం అవ్వట్లేదు. వాళ్ళతో మాట్లాడితే అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. నేను వాళ్ళ కాలు ముక్కైనా సరే వస్తుంచుకుంటా. అరే నా జీవితం మొత్తం, లైఫ్ మొత్తం నీతోనే నేను ఊహించుకున్నా. అసలు నా ప్రపంచమే నువ్వు అనుకున్నా. సడన్ గా వెళ్ళిపోతుంటే ఏంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. హోప్స్ పెట్టుకోవడం, ఫీల్ అవడం, ఓవర్ ఫీల్ అవడం, అది నీదే తప్పు. అంటే నువ్వు పెట్టుకోలేదా? పెట్టుకున్నాను, అయినా పెట్టుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు మా వాళ్ళు ఒప్పుకున్నా, నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? నేను అదే అంటున్నా, వాళ్ళతో మాట్లాడదాం. అవసరం లేదు, నేను మాట్లాడానని చెప్తున్నా కదా. ఒప్పించడానికి ట్రై చేసిన, వాళ్ళు ఒప్పుకోరబ్బా. నువ్వైతే మాట్లాడొద్దు, అవసరం లేదు అక్కడ. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. అసలు ఊపిరి అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. ఏం చేయాలి? ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? నీకు అర్థం కావట్లేదు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఇంతటితో ఇది వదిలేస్తే మన ఇద్దరికి బెస్ట్. ఓకే, ఊపిరే ఆగినది నా బాధ నేను. ఏంది వదిలేయడం? ఫోన్ లో ఉన్న నెంబర్ డిలీట్ చేసి అన్నట్లు చెప్తున్నావు నువ్వు. వదిలేసేయని జీవితం అవసరం లేనప్పుడు నెంబర్ కూడా డిలీట్ చేసేయాలి. అట్లా చెప్తున్నావు, నెంబర్ డిలీట్ చేసి అన్నంత ఈజీగా చెప్తున్నావు. మరి అంతే కదా, మరి ఏం చేయాలి? అందరిలాగా అనుకోలే అసలు. నేను నా ఫ్రెండ్స్ తో కాలర్ చెప్పుకున్నా, అదే నా పిల్ల అట్లా కాదురా, లైఫ్ లాంగ్ ఆ పిల్లతోనే ఉంటాయని చెప్పిన, తెలుసా? అరే జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి చేసుకుంటాం, ఒక ఇల్లు తీసుకుంటాం, మంచి ఒక సెట్ అయిపోతాం, మా లైఫే సెట్ అయిపోతాం అని ఊహించుకుంటే నువ్వేంది? అదంతా నీ తప్పు. అసలు నువ్వు ఎందుకు ఓవర్ గా ఫీల్ అవ్వాలి? ఓవర్ గా ఫీల్ అయ్యగా చెప్పు, ఎలా డిసైడ్ చేసావు ఫ్యూచర్ ని? ప్రాణమే వదిలేస్తానే, ప్రేమించక ఉండలేనే. సరే
ప్లీజ్ నా కోసం ఒక్కసారి పోయి మీ వాళ్ళని ఒప్పిద్దాం. అరే వద్దు వద్దని చెప్తున్నా కదా. వాళ్ళకు సరే ఒక మాట అడుగుతా, వాళ్ళకొద్దా నీకొద్దా? నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూసి చెప్పను, వాళ్ళకొద్దా నీకొద్దా? నాకే వద్దు, నాకే వద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే బ్రతి అర్థమైందా? ఎన్ని రోజులు నాతో ఉన్నది, అంటే నాకు అన్ని ఆ లైఫ్ మీద ఆశలు చూపించింది. ఆశలు పెట్టుకున్నది నువ్వు, నేనేం చూపించలే. ఓకే, అర్థమవుతుందా చెప్పేది? నా చేయిలో చేసి లైఫ్ లాంగ్ నీతో ఉంటాను చెప్పిన మాటలు ఇప్పుడు నువ్వు జరిగిపోయిందంతా తీసి చెప్పకు, అర్థమైందా? అయిపోయింది, నాకు వద్దు, అవసరం లేదు నాకు. రంగుల శిలక నీ రంగులు మార్చిపోకే నిన్నే నమ్మిన మనసే దాని తొక్కుకు వెళ్ళమాకే. వాళ్ళు కాదు అసలు చెప్పేది, ఏంది నేను కారణం చెప్తున్నా. చెప్పు. అసలు ఎందుకు చెప్పు కారణం, ఎందుకు చెప్పు. రీజన్ లేదు. ఒక నాకు అర్థమవుతుంది, పిచ్చిలేస్తుంది. ఏం కావాలనుకుంటున్నా, నేను ఏం తప్పు చేసినా? తప్పు చేసావు లేదు మంచి చేసావు నేను అనట్లేదు, బట్ నాకు నువ్వు వద్దు. అందరం ప్లీజ్, దండం పెడతా అలాంటి మాటలు మాట్లాడదు ప్లీజ్. నేనేం నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నువ్వేమని చెప్పు, ఈ తప్పు ఉంది నీ దాంట్లో మార్చుకొని చెప్పు, మార్చుకుంటా. అంతేగాని బ్రేకప్ అని చెప్పేసి నేను ఉండలేను. నా లైఫ్ అంతే స్టాప్ చేసేసి వెళ్ళిపోతాయి. నాకు ఏమన్నా చేసుకోవడం తప్ప ఇంకేంది నాకు కళ్ళ ముందర కనిపించదు. నీవు లేక బ్రతుకు భారం నే మోయాలి నే గుండె భారం కానరాదే కరుణ నీలో నే కాన. బ్లాక్ బ్లాక్ మెయిల్ మెయిల్ కాదు, ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అట్లా చెప్తుంటేనే నాకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది తెలుసా. నేను ఏం చేసుకునే అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయిన క్షణమే నాకు గుండె అయిపోతుంది. నీలో ఉంది నా ప్రాణం నీవు లేకపోతే నే శూన్యం మరణమైన నీ వెంట. నిజంగా నన్ను లవ్ చేస్తున్నావు, నిజంగా లవ్ చేస్తున్నా. నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అవును అవును నిజంగా అవును, నిజంగా నిజంగా. ఓకే, అయితే అలా అయితే నువ్వు నన్ను వదిలేయడమే బెస్ట్. అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. అండ్ నీతో ఉన్నా చూడు, ఈ లైఫ్ అంతా మా వాళ్ళు నాకు ఈ 1.5 months లో చూపించారు. అండ్ నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ ఏంటి నాకు కూడా అర్థమైపోయింది. అంటే 1.5 month చూపించిన నాటం లైఫ్ ఎట్లుంటారు. అవును, నువ్వు లేకుండా నేను ఎంత మంచిగా ఉంటానో అండ్ నేను ఎంత హ్యాపీగా ఉంటా, ఎంత బెటర్ లైఫ్ ఉంటుంది నాకు నెక్స్ట్ అనేది వాళ్ళు నాకు చూపించారు 1.5 months. అంటే నాతో ఉంటే హ్యాపీగా ఉండలేవు. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే. అంటే వేరే సంబంధం తీసుకొచ్చారు అలా అనుకో, అంటే డబ్బున్న వచ్చింది కాబట్టి అట్లా అనుకుంటున్నా. మరి నీతో నేను ఎలా హ్యాపీగా ఉంటా? నీకు జాబ్ లేదు, మనీ డబ్బు లేదు. ఒకటి ఉంటేనే లైఫ్. అవును మరి. కన్నీరు జారెటి దారుల్లోనా బాధంతా రగిలింది గుండెల్లోనా. హే నా భూమి కాదు ఇట్లా మాట్లాడేది అమ్మాయి, నువ్వు కాదు అసలు మాట్లాడేది. నువ్వు మాటలు నీవి కాదు మాటలు మాట్లాడేది. నిజం చెప్పు, నువ్వు ఇవన్నీ ఏదో కామెడీగా చేస్తున్నావు కదా. నీకు కామెడీ చేస్తున్నావు కదా. వాగుతుంటే నీకు కామెడీలా ఉంది. అసలు నీ మాటలు కాదు ఇవి మాట్లాడేది. నిజం నీ మాటలు కావు ఇవి అసలు మాట్లాడేటివి. కొత్తగా కనిపిస్తున్నావు అసలు, నువ్వు కాదు ఇది అసలు. అరే మన లవ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ లవర్స్ ఆదర్శంగా ఉంటుండే తెలుసా. అరే వాళ్ళలాగా ఉండాలిరా లవర్స్ అంటే అన్నట్లు ఉంటుండే. లవ్ చేసుకునే టైం అంతా బాగుంటది, పెళ్లి చేసుకున్నాక అలా ఉండదు. అర్థమవుతుందా నేను చెప్పి? నేనేమన్నా తప్పు చేస్తే సరే, అబ్బా తప్పు కూడా కాదు, డబ్బు నేను చెప్తున్నా కదా, జాబ్ సంపాదించుకుంటాను. నువ్వు జాబ్ చేసుకున్నా కూడా వచ్చే శాలరీతో నేను హ్యాపీగా ఉండలేను, అర్థమవుతుందా? సో అందుకే నువ్వు నాకు వద్దు. దండం పెడతాను, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దండం పెడతా ప్లీజ్, దండం పెడతా ప్లీజ్. ఎందుకు నాకు ఇజ్జత్ ఇస్తున్నావు ఇట్లా? వెళ్ళిపోకే బాధ మిగిలే